Hello friends, welcome back to our channel Kalpana Garden. Please like my video. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఈ చక్కటి ద్రావణం అయితే చూపిస్తాను. నిజంగా అసలు నేను రెగ్యులర్గా ఏదో ఒక ద్రావణం ఇవ్వడం వల్ల ఫర్టిలైజర్స్ చూడండి ఎంత నిండుగా కొమ్మలు వంగిపోయేలాగా పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి. అసలు గులాబీలు కానీ మందారాలు కానీ మల్లెపువ్వులు కానీ మన గార్డెన్లో జూలై అయినా సరే అన్ని పువ్వులు చాలా చక్కగా వస్తున్నాయి. సమ్మర్లో పూసే మల్లెపువ్వులు కూడా మళ్ళీ క్రాప్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలి. నేను దాదాపు జూన్ 15కి అట్లా ఆకు తీశాను. ఇప్పుడు ఇంకొక 5 days అయితే 1 month అవుతుంది. మంచిగా చిగుర్లతో మల్లె పువ్వులు అయితే వస్తున్నాయి. చూసారు కదా, అసలు నెంబర్ ఆఫ్ అంటే లెక్క పెట్టలేనన్ని గులాబీలు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇంత చక్కటి మొక్క అన్నమాట ఇది. ఎందుకంటే అసలు ఎప్పుడు మనం ఏది ఇచ్చినా సరే పువ్వులు అయితే మనకు తిరిగి అంత చక్కగా ఇస్తుంది. కాబట్టి మన మొక్కల్ని కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటికి కాల్షియం, ఐరన్, సల్ఫర్, మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. పొటాషియం ఇలాంటివన్నీ కూడా మన సింపుల్గా కిచెన్లో ఉండేనే ఈరోజు చేసే ద్రావణం అయితే నిజంగా చాలా మంచిది అనమాట. ఏం లేదు, అసలు మనము బియ్య పిండి, క్యారెట్ తురుముతో ఈ చక్కటి ద్రావణాన్ని అయితే మీకు చూపిస్తాను. అలాగే మల్లెపూలు కూడా చూడండి. అన్ సీజన్లో కూడా, సీజన్ అంటే ఇంకా అయిపోయిందనే చెప్పాలి, అయినా మనం ఇచ్చే పోషకాలు ఆకు తీయటం వల్ల మంచిగా చిగుళ్ళు వచ్చైతే పువ్వులు అయితే చక్కగా వస్తున్నాయి. ఇంకా వస్తూనే ఉంటాయి మనం ఇచ్చేదాన్ని బట్టి. మా మొక్క అయితే ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా, సమ్మర్లోనే కాదు ఎప్పటికొక 10 flowers అయితే వస్తూనే ఉంటాయి. ఈరోజు నేను ఒక 2-3 days నుంచి గంజి వార్చిందంతా కూడా ఒక బౌల్లోకి వంచేసుకుంటున్నాను. రోజు కూడా వంచేసుకొని ఇప్పుడు రైస్ ఫ్లోర్తోని అలాగే బీట్రూట్ తురుముతో ఈ చక్కటి ద్రావణాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ల కోసం పొద్దున్నే నేను వంట చేస్తాను, అప్పుడు ఇందులో అయితే వంచుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కరోజు గంజి కాదు, 2-3 days అన్నమాట. ఇది ఒక్కరోజు, ఇది స్టార్టింగ్ ఫస్ట్ డేది, తర్వాత సెకండ్ డే అట్లా ఈవినింగ్ మార్నింగ్ అట్లా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గంజి లేకపోతే మంచిగా గోరువెచ్చని నీళ్ళలో శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసి గంజి తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి న్యాచురల్ గంజి, మనం అన్నం వార్చిన వచ్చింది. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇంకా అధికంగా దీన్ని పోషక విలువలు తయారు చేయాలంటే ఇలా కొన్ని అయితే యాడ్ చేయాలి. ఇందులో ఓన్లీ గంజి కూడా ఇవ్వచ్చు. ఈ గంజిని మంచి ద్రావణం ఇప్పుడు మనం తయారు చేద్దాం. ముందుగా మనం చల్లారిన గంజిలో మొత్తం చల్లారిన తర్వాత బీట్రూట్, ఒకవేళ బీట్రూట్ కొంచెం వడలిపోయి ఉన్నప్పుడు మనం వాడుకోం కదా, దాన్ని మంచిగా తురుముకొని ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేసేయండి. ఇప్పుడు బీట్రూట్ మొత్తము తొక్కల్ని కూడా మిక్సీ పట్టి కూడా కలుపుకోవచ్చు. ఆల్రెడీ తురిమినా కూడా ఆల్మోస్ట్ బాగానే సాఫ్ట్ అయిపోతుంది. అలాగే ఒక 3 tablespoons అంత మాత్రం బియ్యం పిండి కూడా ఇందులో యాడ్ చేశాను. 3 tablespoons బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మీ దగ్గర గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, రాగి పిండి కానీ, మస్టర్డ్ కానీ ఇంకేది ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను బియ్యం పిండితో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మొత్తం కలిసిపోయే విధంగా ఆటోమేటిక్గా ఎప్పుడు నేను దోశ ఇడ్లీలు పట్టుకున్నప్పుడు కూడా అందులో బియ్యం పిండి కలుస్తుంది కదా, ఇలా మొత్తం కలిపేసి ఇది డైరెక్ట్ మనమేమి దీన్ని పులియబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మొక్కలకి ఇవ్వటమే. ఎంత రేషియోలో అని అడుగుతారు కదా, 2 పెద్ద బకెట్లు తీసుకోండి. 2 పెద్ద, వాటరు ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. 2 పెద్ద బకెట్లు తీసుకొని కలిపేసుకోవచ్చు. అయితే నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద బకెట్లో ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఈ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత రేషియో వాటర్ డైల్యూట్ చేయాలని అడుగుతారు కదా, అలాంటప్పుడు మీకు అంటే ఈ వాటర్ ఎక్కువ, ప్లెయిన్ వాటర్ ఎక్కువ కలిపినా పర్వాలేదు కానీ తక్కువ కలపకుండా చూసుకోండి. ఇది ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన మొక్కల్ని బట్టి దాన్ని డైల్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇంక ఇవ్వడం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఈ నా గార్డెన్ అంతా ఇది రావాలి అంటే
ఆల్రెడీ నేను వాటరింగ్ చేసుకుని ఈవినింగే వాటరింగ్ చేసుకున్నాను అనుకో, మార్నింగ్ ఏంటంటే మాయిశ్చర్గా ఉంటుంది, తడిగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఎక్కువ పట్టదు. అందుకే నేను ఎప్పుడు చూడు పెద్ద పెద్ద దాంతో ఇస్తాను కదా, ఇప్పుడు చిన్న మగ్గుతో ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈవినింగే ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మాయిశ్చర్గా ఉంది కాబట్టి ఇంకా డ్రైన్ హోల్ నుంచి బయటికి వెళ్ళకుండా వాటికి ఎంత అవసరమో అంతే ఇస్తున్నాను, వేస్ట్ చేయకుండా. ఇక్కడ చూడండి మిల్లీ బగ్స్ ఎలా పట్టిందో. దీన్ని ఎలా రిమూవ్ చేయాలనేది కూడా మీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇంక అన్ని మల్లె మొక్కలకు, ఇది ఇంకొక మల్లె మొక్క, దీనికి మొత్తం ఆకులు తీసా. ఇలా అయితే అన్ని మొక్కలకు ఇచ్చుకోండి. చాలా మంచి ఫర్టిలైజర్ అనే చెప్పాలి. ఇందులో బీట్రూట్ తురుము ఉంది. మనకు బీట్రూట్ ఏంటంటే మనకు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు బీట్రూట్ తిన్నామనుకో మనకు బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మొక్కల్లో కూడా ఇది వేయటం వల్ల ఏంటంటే చక్కటి పోషకాలు అయితే అసలు చాలా, అంటే వీటిలో మెగ్నీషియం సల్ఫర్ లాంటివి కూడా వీటికి అందుతుంది, మంచి ప్రోటీన్గా కూడా పనిచేస్తుంది. అలాగే ఇందులో మనం బియ్యం పిండి కలిపాం కదా, బియ్యం పిండి కూడా వీటికి కాల్షియాన్ని అందిస్తుంది. బియ్యం పిండి చాలా మంచిది, అధిక ప్రోటీన్ ఉంటుంది బియ్యం పిండిలో. అయితే గంజి లేని వాళ్ళు ఎక్కువగా బియ్యం పిండి వేడినీళ్ళలో కలిపి కూడా చేసుకోవచ్చు. అది ఇంకొక పద్ధతి, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొగ్గలు పువ్వులు అయితే ఎంత బాగా వస్తున్నాయో. అసలు మందారాలకు చాలామంది అంటారు మందారాలు మరి చిగుళ్ళు మాడిపోతున్నాయి, అలాగే ఆకులు రాలిపోతున్నాయి, మొగ్గలు రాలిపోతున్నాయి, పండుబండి ఇలా అవుతుంది, ఏదైనా చెప్పండి అంటే వాటికి అంటే సరైన పద్ధతిలో వాటికి పోషక విలువలు అందనప్పుడు, ఎగ్జాంపుల్ మనమే చూసుకుందాం, మనకు ఐరన్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ లోపం ఉన్నప్పుడు మన సప్లిమెంట్స్ తీసుకుంటూ వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. అదే మొక్కల్లో కూడా తగ్గినప్పుడు ఇలాంటి పోషకాలు ఇస్తూ ఉంటేనే వాటికి సరైన పోషకాలు అందేసి పువ్వులు అనేది చక్కగా వస్తాయి. అసలు మన గార్డెన్లో ఎప్పుడు కూడా పువ్వులు పూయట్లేదన్న కంప్లైంట్స్ ఏ లేవు. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి కూడా గార్డెన్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. ప్రతి ఒక్కటి గార్డెనింగ్ నేను చేస్తూ ఉంటాను. ఎవ్రీడే కూడా ఆర్గానిక్ది కాబట్టి ఎవ్రీడే కూడా నేను ఏదో ఒక లిక్విడ్ ఇస్తానే ఉంటానంటే నాకు చాలా మొక్కలు ఉన్నాయి కదా, ఒకరోజు ఇటు ఇచ్చారనుకో ఒకరోజు ఇంకో వైపు మొక్కలకు అలా ఇస్తూనే పోతూ ఉంటాను. అయినా రోజు మంచిగా ఇలా ఆర్గానిక్ పద్ధతిలో ఇవ్వటం వల్లనే నా చెట్లు ఎప్పుడు కూడా పూలతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు చూడు సరే, ఒక సమ్మరే కొంచెం డల్గా ఉంటాయి మొక్కలు, పువ్వులు కూడా ఆ హీట్కి ఇంకా మాడిపోయినట్లుంటాయి. కానీ మిగతా సీజన్ అంతా కూడా చాలా చక్కగా బ్లూమ్ అవుతుంటాయి. మీరు కూడా ప్రతిదీ కూడా చిన్నవి చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ద్రావణం ఏదైతే ఉందో ఒక బకెట్లో చేసేసుకొని గంజిలో కలిపినప్పుడు, ఇప్పుడు ఈ గంజిలోనే ఇప్పుడు నేను బియ్యం పిండి, అలాగే తురిమిన బీట్రూట్ తురుము వేసుకుంటున్నాను కదా, ఇందులోనే ఒక బెల్లం కూడా ఒక 2 tablespoons బెల్లం కూడా వేసుకొని ఈ ద్రావణాన్ని ఒక బకెట్లో వేసేసుకొని మీరు ఒక క్లాత్ కానీ ఏదైనా మూత కానీ కప్పేసుకొని ఎవ్రీడే మీరు ఒక లీటర్లో ఒక బకెటెడ్ వాటర్ తీసుకొని అందులో ఒక 2-3 మగ్గులు కలిపేసుకొని అలా కూడా మీరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నాకేంటంటే నేను ఏది చేసుకున్నా నాకు ఇంకా స్టోర్ ఉండదు, ఎందుకంటే గార్డెన్ చాలా పెద్దది కాబట్టి అన్ని మొక్కలకి వేసేసరికి సరిపోతుంది. ఎందుకంటే నేను ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి. అయితే మరి చిన్న గార్డెన్ వాళ్ళు ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకొని 2 daysకి ఒకసారి అలా ఇస్తూ ఉండండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలాంటివి మంచి పోషకాలు ట్రై చేస్తే ఎంతటి పువ్వులు పూయని మొగ్గలు రాని, అంటే మొగ్గలు చిగుర్లు రాకుండా, ముందు మెయిన్ అయితే మనకి ఇంపార్టెంట్ మొక్క పచ్చగా ఉండి చిగుర్లు ఎప్పుడైతే వస్తాయో ఆ చిగుర్లు నిలబడ్డప్పుడే మంచిగా పువ్వులు అనేది వస్తాయి. అది చిగుర్లు బాగా వచ్చి మొగ్గలు గుత్తులుగా రావాలంటే ఇది ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేసి మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. మనం చేసే లిక్విడ్స్ పైన కానీ ఇంకా మీ మొక్కలకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి నేనైతే మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కలకి ఇలా విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్.